ఈరోజు గౌరవనీయులైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు జాన్సన్ నాయక్ గారి ఆధ్వర్యంలో విచ్చేసిన మా గౌరవనీయులైన 56 మంది గెలిచిన సర్పంచులు, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న ఇద్దరు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, ఇద్దరు కూడా బీజేపీ పార్టీ నుంచి చేరుతా ఉన్నారు. ఆయన కూర్చొని బక్షినాయక్ గారిని కూర్చొని ఇద్దరు కూడా, వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మొన్ననే చేరిన బక్షినాయక్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినారు, వారికి కూడా స్వాగతం. అట్లాగే వేదికపై ఆసీనులైన పెద్దలు అన్న మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులు సురేందర్ గారు, షకీల్ గారు, అదేవిధంగా వేదికపైన ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, గెలిచిన సర్పంచులు, అదేవిధంగా వారి బంధుమిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం. సో నాకు జాన్సన్ ఏం చెప్పిండంటే 12 గంటల వరకు వస్తారు మా వాళ్ళు అన్నాడు. కానీ మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న 9 గంటల వరకే వచ్చినట్టాడు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోవద్దు మీరు ఎవరు కూడా. ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక చిన్న సంఘటన, చాలా దుర్మార్గమైన సంఘటన జరిగింది. ఒక గెలిచిన కాంగ్రెస్ ఓడు తక్కువ ఓట్లతో గెలిచిండు. కానీ గెలిచి వాని కళ్ళు ఎంత నెత్తికెక్కినాయంటే రేవంత్ రెడ్డిని, అధికార బలాన్ని, అధికార మదాన్ని చూసుకొని ట్రాక్టర్ తీసుకొచ్చి పోటీ చేసి ఓడిపోయిన మన అభ్యర్థి ఇంటి ముంగట కూర్చుంటే అరుగు మీద ఇంట్లోకి ట్రాక్టర్ తీసుకొని వచ్చి అక్కడ ఉండే 5-6 గుద్దిండు. గుద్దితే అందులో ఇద్దరు చాలా సీరియస్ ఉన్నారు. వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ వాళ్ళని కలవనికి పోయి డాక్టర్లతో మాట్లాడొచ్చే వరకు కొంత ఆలస్యమైంది. దయచేసి ఏమనుకోవద్దని కోరుతా ఉన్నాను. అయితే మీ అందరితోని ప్రార్థన, మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే. 2001వ సంవత్సరంలో ఆనాడు పార్టీ పుట్టిన కొత్తలోనే మరి మొట్టమొదలు వచ్చిన ఎన్నికలు పల్లె ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు. 2001 ఏప్రిల్లో పార్టీ పుడితే జూన్ మాసంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే మరి ఊరూరికి గులాబీ జెండా పోయింది, ఊరూరికి తెలంగాణ నినాదం పోయింది, జై తెలంగాణ అనే నినాదం. ఆ రోజు 2001లో మారుమోగితే 13 ఏళ్ళు కేసీఆర్ గారు అల్లు పెరగకుండా మీ అందరి ఆశీర్వాదంతో కొట్లాడితే చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. నిజానికి ఖానాపూర్కి ఒక మంచి, మనకు పార్టీతో మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి 2001 నుంచి కూడా అనుబంధం అట్లే కొనసాగింది. 2004లో కూడా మీరు ఎమ్మెల్యేగా ఆనాడు గోవింద్ నాయక్ గారిని ఆ రోజు ఖానాపూర్లో గెలిపించుకున్నారు. 2009లో ఓడిపోయినా మళ్ళీ 14లో 18లో 2 సార్లు మళ్ళీ గెలిపించుకున్నారు. ఇప్పటికి 5 సార్లు పార్టీ పుట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే 3 సార్లు ఖానాపూర్లో గులాబీ జెండా ఎగిరేసినారు. ఒక్కసారి మొన్న 23లో కూడా మొన్న మన నిజాన్ని గెలిచినట్టే లెక్క. కేవలం 2000 ఓటుతో పోయింది. మొన్న జాన్సన్ నిలబడ్డప్పుడు 2000 ఓట్లు అటు ఇటు అయితే మనకు బ్రహ్మాండంగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటుండే. బట్ అయినప్పటికీ బాధ లేదు. ఎందుకంటే ఓడిపోయిన తమ్ముడు జాన్సన్ మాత్రం మీ మధ్యలో ఉన్నాడు. మీ ఎమ్మెల్యే కంటే ఖానాపూర్లో ఎక్కువ తిరుగుతున్నాడు ఇలా జాన్సన్ నాయక్. నాకైతే బలమైన నమ్మకం ఉంది. మళ్ళా ఎలక్షన్ కింద వాళ్ళు ఇప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా ఈసారి గులాబీ జెండా పక్కా ఎగురుతుంది ఖానాపూర్లో అన్న విశ్వాసం నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే వస్తూ ఉన్నది. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇలా మీరు చూస్తున్నారు పరిస్థితి ఎట్లా మారిందో. 2 ఏళ్లలోనే ఒక గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిందో కాలేదో ఇలా ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగినా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయడు ప్రచారం. సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేయంగా ఎప్పుడైనా చూసినామా? ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మన కళ్ళ ముంగట్నే 6-7 ముఖ్యమంత్రులను చూసినాం. ఎవరన్నా ఒక్కరు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినారండి ముఖ్యమంత్రి? ఎవరు చేయరు జనరల్గా. కానీ ఈ ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు. తిరిగి జిల్లాకు పోయి 2 ఏళ్ల విజయోత్సవం అని చెప్పి పరోక్షంగా ఎలక్షన్ల ప్రచారం చేసినా ఇవాళ గణనీయమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఘోరం ఏంటంటే ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా కళ్ళు నెత్తికెక్కి, అధికార మదం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. గా మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా
చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తూ ఉన్నారు. నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం 56 మంది, వారితో పాటు ఇవాళ చేరుతున్న 4 ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో 60 మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు. మీకు ఒక విషయం అవగాహన ఉండాలి. అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, 5 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా పరిషత్తు, ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది. దాని కిందికి వస్తే మండల పరిషత్తు, ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ. అంటే 5 అంచెల్లో కింద గ్రామ పంచాయతీ, మీద మండల పరిషత్తు, దాని మీద జిల్లా పరిషత్తు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కేంద్ర ప్రభుత్వం. ఇట్లా 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచు, సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా, తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హడావుడిగా బీసీలను మోసం చేసి 42% అని మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఆఖరికి ఉన్న 24ని తగ్గించి 17 చేసి ఎలక్షన్ పెట్టిండు. ఎందుకు అంటే ఒకటే కారణం, ఫైనాన్స్ కమిషన్ నుంచి, జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ కమిషను ప్రతి గ్రామానికి, ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అంటే ఎంత గ్రామీణ జనాభా ఉన్నది, ఆ గ్రామీణ జనాభాకు తలా ఇంత అని చెప్పి నిధులు ఇస్తారు. అట్లే పట్టణ జనాభా ఎంత ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం మరి పట్టణంలో ఉండే వాళ్ళకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మున్సిపాలిటీలకు అక్కడ నిధులు ఇస్తారు. అయితే ఏ నిష్పత్తిలో ఇస్తారు డబ్బులు అంటే, పైనుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఒక 3,500 కోట్ల దాకా పైసలు రావాలి. ఆ 3,500 కోట్లల్లా డైరెక్ట్గా 70% సర్పంచ్ గారికే రావాలా, గ్రామ పంచాయతీకే రావాలా. ఒక 20% మండల పరిషత్ ఉంటే మండల పరిషత్కి వస్తాయి, ఒక 10% జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్కి వస్తాయి. అంటే రూపాయి స్థానిక సంస్థలకు ఢిల్లీ నుంచి విడుదలైతే 70 పైసలు సర్పంచులకు, గ్రామాలకు, 20 పైసలు మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ హక్కు. ఇది వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేసేందుకు వీలు లేదు. అట్లాగే ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది మిత్రులు అంటారు, నేను దాదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన. ఎట్లుంటుందంటే ఊళ్ళలో కొట్లాటలు, అన్నా నేను సర్పంచ్ గెలిచిన, మరి సర్పంచ్ ఏమో ఒకటే ఊళ్ళో గెలిచిండు, మరి నేను ఎంపీటీసీ గెలిచిన, ఎంపీటీసీ ఏమో 3 ఊళ్ళ మధ్యలో గెలిచిన, నేను 3 ఊళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన నేను, మరి నాకు పెద్ద కుర్చీ ఉండాలి, నాకు పెద్ద పదవి ఉండాలి, నాకు సర్పంచ్కి ఏం పోటీ అని చెప్పి ఎంపీటీసీలు అడుగుతూ ఉంటారు. మీరు ఎంపీటీసీ పాత్ర, జెడ్పీటీసీ పాత్ర కూడా మనం అర్థం చేసుకుంటే పంచాయతీ ఉండదు సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో. ఇప్పుడు మీరు అదే ఇన్ని ఉంటారు, అది మన అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు మీరు, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది, అంబికా దర్బార్ బత్తా. అగో ఎంపీటీసీ పాత్ర కూడా గదే. ఎంపీటీసీ అంటే ఆయన ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి వస్తాయి, 10 పైసలు మరి రూపాయల జిల్లా పరిషత్కి వస్తాయి 10%. మరి ఎవరు ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి? ఇప్పుడు జిల్లా పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి, మండల పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి, గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి. కాకపోతే మరి పైసలు ఒకరితోనొకరు సమన్వయం చేసుకొని ఎట్లా పెట్టాలి, ప్రజలకు అవసరమయ్యే పనులు ఏమిటి, వాటిని ఎట్లా చేసుకోవాలి, రోడే అన్నా, మోరే అన్నా, సీసీ ప్లాట్ఫామ్ పోయి అన్నా, ఇంకోటి చేయన్నా, ఇది నిర్ణయించుకునేందుకు గ్రామ పంచాయతీకి మండలానికి మధ్యన అనుసంధానకర్త, భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క గ్రామ పంచాయతీకి సర్పంచ్కు మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. అట్లాగే మండల పరిషత్కు జిల్లా పరిషత్కు అనుసంధానం ఎవరు? జెడ్పీటీసీ గారు. అందుకే పంచాయతీ వద్దు, ఎంపీటీసీ పని ఏంది, మండలికోవాలి,
ఆడికెళ్ళి ఏమైనా పైసలు పట్టుకొచ్చి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి సన్నీళ్ళకు వేడి నీళ్ళు అన్నట్టు కలుపుకొని వాళ్ళు 70 పైసలు వీళ్ళు 10 పైసలు మొత్తం కలుపుకొని ఊరికి పనికొచ్చే పనులు చేయాలి. అంతేగాని కుర్చీల కొట్లాటలు, నువ్వు కుర్చీ చేసుకుంటావు నేను పక్కకు కూర్చుంటా, ఆ కొట్లాట పెట్టుకుంటే ఇక అది ఒడవది తెగది, మొత్తానికి ఊరాగమవుతుంది. కాబట్టి మనం హక్కులు తెలుసుకోవాలి. ముందు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాత్ర అయింది, వార్డు సభ్యుల పాత్ర అయింది, ఉప సర్పంచ్ గారి పాత్ర అయింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇప్పుడు 17 తారీఖు రోజు ఎలక్షన్లు రేపే అయిపోతాయి. 3 విడతల్లో ఎలక్షన్లు ఉన్నాయి, రేపు అయిపోతాయి. దీని తర్వాత తొందరలోనే మరి జిల్లా పరిషత్ ఎలక్షన్లు కూడా పెడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. జనవరిలో పెడతారు లేదా ఫిబ్రవరిలో పెడతారు అని వార్తలు వస్తున్నాయి. అవి కూడా పూర్తయితే మనం ఏం చేద్దామంటే పార్టీ పరంగానే అన్ని జిల్లాలలో మనకు పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. మీకు నిర్మల్లో పార్టీ ఆఫీస్ ఉన్నది, ఆసిఫాబాద్లో ఉన్నది, ఆదిలాబాద్లో ఉన్నది, మంచిర్యాలలో కూడా ఉన్నది. అట్లా ప్రతి జిల్లా కేంద్రంలో మనకు పార్టీ ఆఫీస్ ఉన్నది. ఆలోచన ఏంది అంటే కొత్తగా గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు, అంటే మీ నిధులేంది, మీ విధులేంది, మీ హక్కులేంది, మీరు గ్రామానికి చేయాల్సిన పనులేంది, ఇవి కొంత మనం అవగాహన చేసుకుంటే దాని ప్రకారం పనిచేసుకోవచ్చు. పెద్దలు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, ఎందుకంటే తాను స్వయంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ కేసీఆర్ గారు, అందుకే ఆయన బలంగా నమ్మిండు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే మాట బలంగా నమ్మిండు. కాబట్టే పల్లెలను బాగు చేసే కార్యక్రమం కేసీఆర్ గారు చేసిండు. ఏం చేసిండు? మొదలు గ్రామ జ్యోతి అనే కార్యక్రమం పెట్టిండు. ఆ తర్వాత పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి నెల ప్రతి పల్లెకు మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒక రూపాయి తోడు చేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టే 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మీకు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులను టంచనుగా మీ ఖాతాలో వేసి, ఎందుకంటే విధులు చెప్పడమే కాదు కదా, ఏం చేయాలనో పని చెప్పుడే కాదు, నిధులు కూడా ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోతే, పైసలు ఇవ్వకపోతే పని ఎడికెళ్ళవుతుంది. అందుకే విధులు చెప్పిండు, నిధులు కూడా చెప్పిండు. విధులు అంటే బాధ్యత, మీరేం పని చేయాలి. సో ఆ రకంగా ప్లాన్ చేసిండు. ఏం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో? ఏం జరిగింది అంటే అద్భుతాలు జరిగినాయి గ్రామ పంచాయతీలలో. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 2014 ముందు రాష్ట్రంలో పల్లెలు ఎట్లుంటుండే, తర్వాత ఎట్లయినాయి. ఇవాళ మీరు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక నర్సరీ ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ బ్రహ్మాండంగా ఇవాళ ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక ట్యాంకర్ ఉంటుంది, ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉంటుంది, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇంటింటి ముంగట నల్లా ఉంటుంది. ఇది దేశంలో ఒక తెలంగాణలో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. చేసింది మన నాయకుడు కేసీఆర్, అని మనం కితాబ్ ఇచ్చుకుంటలేం. మన తెలంగాణ జనాభా భారతదేశంలో చూసుకుంటే 3% కంటే తక్కువ. ఎందుకంటే దేశం జనాభా 150 కోట్లు, దగ్గర 147 కోట్లు, మన జనాభా 4 కోట్లు. మరి 4 కోట్లు అంటే ఎంత? 3% కంటే తక్కువ. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చేసిన పని ఎంత గొప్ప పని అంటే, ఎంత అద్భుతంగా పని జరిగిందంటే గ్రామాలలో నాకు గర్వంగా అనిపిస్తున్నది ఈ మాట చెప్పడానికి. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నర్సరీలు, పల్లెల్లో హరితహారం చెట్లు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, అట్లాగే పారిశుద్ధ్యం, ఇవన్నీ చేసుట్లా 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకొని ఒక రికార్డు సృష్టించిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని. అంటే సాగి అంటారు దాన్ని, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన. ప్రతి పార్లమెంటులో, దేశంలో 543 పార్లమెంట్ స్థానాలుంటే ప్రతి పార్లమెంటులో ఒక ఆదర్శ గ్రామం చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. మనమేమో ఇక్కడ అద్భుతంగా పల్లె ప్రగతిని ముందుకు దూసుకొని పోతున్నాం. వాళ్ళు మొత్తం దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీలు 20 ఎక్కడున్నాయని లిస్టు పెట్టిండ్రు. 20 గ్రామ పంచాయతీల లిస్టు పెడితే 20కి 20 తెలంగాణ గ్రామాలే వచ్చినాయి. గది కేసీఆర్ చేసిన పని తెలంగాణలో. కానీ 2 ఏళ్ల నుంచి ఏమైతుంది తెలంగాణలో? మన ప్రభుత్వం పోయినాక అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. గ్రామాలు మళ్ళీ ఇవాళ అనాథలైనవి, పల్లెలు ఇవాళ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోయించేటోడు లేడు. కనీసం ఆ ట్రాక్టర్ ఏడ తిరగాలి, ఎటు పోవాలి, పారిశుద్ధ్యం ఏంది, ఏం వ్యవహారం చేయాలి, పట్టించుకున్నవాడు లేడు. ఎందుకంటే ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. 2014 ముందు మార్పు ఆనాటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే తెచ్చిర్రు ఆనాటి రోజులు. ఇదివరకు ఎట్లా దరిద్రంగా ఉండేనో పల్లెలు, మళ్ళా దరిద్రం అంతా ఇవాళ పల్లెల్లో తాండవించేటట్టు
కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దరిద్రం వచ్చింది ఊళ్ళకి అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ లొల్లి లొల్లి బొబ్బ బొబ్బ. అందుకే నేను అంటున్నా, విధులు తెలుసుకోవాలి, నిధులు కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాను. నీ అయ్యే జాగిరా, నీ అత్త సొమ్మ? ఎవడి సొమ్ము, ఎవడి పైసలతో కడుపుతున్నావు నువ్వు? ఇందిరమ్మ ఇండ్లు అంటే అవి ప్రజల పైసలతోనే కడుతున్న ఇండ్లు తప్ప మీ ఇంటెనక పొలం అమ్మి కట్టేది కాదు. కాబట్టి బరాబర్ ఊళ్ళో పేదోళ్ళు ఎవరు, ఊళ్ళో తీర్మానం చేయాల్సింది మీరు సర్పంచులు. పేదవాళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు లిస్టు తయారు చేయాల్సింది మీరు. ఇందిరమ్మ కమిటీ మీద కూడా అవసరమైతే ఆజమాయిషీ చేసేది మీరు. కాబట్టి సర్పంచులు మీ హక్కులు తెలుసుకుంటే ఎవడన్నా ఎగురితే ఎమ్మెల్యేనో ఎంపీయో వాళ్ళ తాట తీసి లైన్లో పెట్టి నిజంగా న్యాయంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకొక 2 ఏళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఇంకో 2-2.5 ఏళ్ళు అటెనక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ముఖ్యంగా అంటే, మీరు ఇప్పుడు గెలిచింది 5 ఏళ్ళ కోసం గెలిచినారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉండేది 2-2.5 ఏళ్ళే. అటెనక లాస్ట్ 2.5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు ఉంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అందరూ ఊళ్ళలో మాట ఇచ్చి ఉంటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు, మరి ఇది చేయాలి అది చేయాలంటే నువ్వు నాతో రావాలి అంటాడు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కులేక వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు, మాకు పైసలు ఇస్తలేడు ముఖ్యమంత్రి అని చెప్పి. ఒక ఆయన వరల్డ్ బ్యాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు, ఇంకొక ఆయనేమో నాకు పైసలు ఇవ్వయా మహానుభావ అని చెప్పి బహిరంగ వేదికల మీద దండం పెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, వాళ్ళు ఊర్లకేం పైసలు ఇస్తారు, వాళ్ళతో కలిసిపోతే ఏమొస్తుంది? వీళ్ళ వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఊదుగాలది పీరిలేవది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఒకటన్నా చక్కగా చేసిండ్రా? రుణమాఫీ అన్నారు, అది చారానగాలే. ఈ రుణమాఫీ సంగతి దేవుడెరుగు. యూరియాకే ఇచ్చినందుకు ముఖం లేదు వీళ్ళకు. యూరియా బస్తాల కోసము లైన్లు కట్టి ఆఖరి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. కేసీఆర్ ఉన్నప్పుడు కడుపుల సల్ల కదలకుండా ఆటోనికి పైసలు ఇస్తే వాడి ఇంటి ముంగట వచ్చి పారేసిపోతుండే యూరియా బస్తా. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏంది పరిస్థితి? ఆఖరికి యూరియా కోసం కూడా రైతులు మరి లైన్లలో నిలబడి ముష్టి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న పోయినసారి తన్నుకున్నారు, ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తెలివిగా కొత్త కథ వేసింది. ఇప్పుడు ఏంటంటే తెలుసా మీకు కొత్త స్కీము? షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారు, మళ్ళీ లైన్లు చెప్పులల్లో వరుస కనబడ్డాయి అనుకో మళ్ళీ ప్రభుత్వానికి తిట్లు, తల వాసిపోతుంది అని చెప్పి భయంతో ఇక యాప్ ఆన్లైను అని చెప్పి తప్పించుకునే కథలో ఇవాళ చెప్పుల జాతరలు మళ్ళా కనబడతాయి కాబట్టి, మళ్ళీ తిట్లు పడతాయి కాబట్టి, ప్రజలు మళ్ళీ పొల్లు తిడతారు కాబట్టి భయంతో షాపులో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తెచ్చిండు. 6 గ్యారంటీలు కాకెత్తుకపోయింది, ఆఖరికి యూరియా కూడా యాప్ ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మనకు. అందుకే నేను అంటున్నా మీకు, దయచేసి ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అనేది అందరికి అర్థమైపోయింది. వీళ్ళకి కనీసం ఉన్న కరెంటు చక్కగా ఇచ్చే తెలివి లేదు, ఉన్న మంచి వ్యవసాయాన్ని చెడగొడుతున్నారు. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు ఏం అడగకుండా నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగు అంటుండే ఫోన్లు, మంచిగా రైతు బంధు పడుతుండే. వీళ్ళకు టింగు టింగు నచ్చలే, టకీ టకీ అట కొత్త సౌండ్, టకీ టకీ పడుతుందా? మరి టకీ టకీ పడుతుందా రైతు బంధు? సిగ్గు లేకుండా 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గొట్టింది ప్రభుత్వం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు అపోజిషన్లు ఉన్నప్పుడు. 2 పంటలకు ఇస్తారవా, 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడిండు. ఇవాళ ఆ 2 పంటలకు ఇచ్చే ముఖం కూడా లేదు ఇళ్ళకు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుండు, లగ్గం చేసుకుంటే నేను తులం బంగారం ఇస్తా, అన్ని 100 రోజుల్లో చేస్తా. ఆ రోజేమో అందరికీ అన్నీ అన్నాడు, ఇవాళ కొందరికి కొన్ని, అది కూడా కొసిరి 2 ఏళ్ళు అయిన తర్వాత ఏది ఇస్తుండో ఏది ఇస్తలేడో వాళ్ళకి ఎరకలేదు. సాధారణంగా కాకపోతే ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా బిడ్డ, కాబట్టి వాళ్ళకైతే మన పని అవుతుందేమో అనుకుంటారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఇవాళ తిరుగుబాటు తత్వం కనబడుతున్నది. మొదటి విడతలో మనకు దగ్గర 40-45% సీట్లు ఇచ్చారు. 2వ విడతకి ఇంకా పెరిగింది కొద్దిగా. ఇక 3వ విడత వచ్చే వరకు ఆయన కాంగ్రెస్ వాళ్ళు భయపడి రేపు జిల్లా పరిషత్ పెడతారో పెట్టరో నాకైతే అనుమానమే కొడుతుంది. ఎందుకంటే గుర్తు లేకుండా జరిగే ఎన్నికలనే గీపరిస్తున్నది. ఇక మరి కారు గుర్తు వచ్చిందనుకో, గులాబీ జెండా వచ్చిందనుకో ఎట్లుంటుంది మరి? ఇక బుగులు పట్టుకుంది కాంగ్రెస్ వాళ్ళకు. అందుకే మరి పెడతారా పెట్టారా చూడాలి. కానీ నేను ఖానాపూర్ మా అన్నదమ్ములను అక్క చెల్లెలను కోరుతున్నా, జనరల్గా ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్ అన్న వరకు ఊళ్ళే మనోళ్ళే 2-3 కొట్లాడతారు. ఇనరు, ఎంత చెప్పినా ఇనరు, జిద్దుకోతారు. 2, 3, 4 నేను గెలుతా అంటే నేను గెలుతా. ఈ ఆఖరికి ఏమంటారు, అన్నా నేను గెలిచి వస్తా అంటారు, గెలిచి రాకపోతే ముఖం చూపెట్టా అంటారు. ఇటువంటి డైలాగులన్నీ ఉంటాయి. కానీ నేను నా ప్రార్థన మీతోని, ఎలక్షన్ నడిచిపోయింది, ఎలక్షన్ నడిచిపోయినాక కలిసిపోవాలి. మళ్ళీ
నిన్నటిదాకా తన్నుకున్నా గుద్దుకున్నా తెల్లారి నుంచి, ఎందుకంటే వచ్చే యుద్ధానికి సిద్ధం కావాలి. జిల్లా పరిషత్కు మండల పరిషత్కు సిద్ధం కావాలి. ఇప్పటి నుంచే నేను జాన్సన్ గారిని కోరుతున్నా, మండలాల వారీగా సమావేశాలు పెట్టుకోండి. మండలాల వారీగా ఇప్పటి నుంచే అవసరమైతే సమన్వయ కమిటీలు వేసుకోండి. మంచి అభ్యర్థులను మీరే దేవులాడుకోండి. జనరల్గా ఉంటాయి, ఎట్లా పంచాయతీలు ఉంటాయి, అరే నాకు కావాలంటే నాకు కావాలని. కానీ మర్చిపోకండి, 2-2.5 ఏళ్లలో మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక కొంతమంది నామినేటెడ్ పొజిషన్లు తీసుకోండి. మార్కెట్ కమిటీలు ఉంటాయి, డైరెక్టర్లు ఉంటాయి, ఇతరత్ర జిల్లా స్థాయి నామినేషన్ పదవులు ఉంటాయి. ఎవరన్నా కొంత సర్దుబాటు ధోరణి అవలంబిస్తే పార్టీకి లాభం అవుతుంది. అట్లా ఇప్పుడు కొత్త కమిటీలు కూడా వేసుకోబోతా ఉన్నాం. మనం ఇప్పుడు తొందరలోనే మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇల్లులంతా అయిపోయాక మెంబర్షిప్, కొత్త జిల్లా కమిటీలు, కొత్త మండల కమిటీలు, రాష్ట్ర కమిటీ మొత్తం వేసుకోబోతా ఉన్నాం. కాబట్టి కొంతమంది పార్టీ కమిటీల దిక్కురండి, పార్టీకి పనిచేయండి. కొంతమంది ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. కొంతమంది నామినేటెడ్ పదవులు తీసుకుంటాం, మాకు టైం ఉందనుకుంటోళ్ళు నామినేటెడ్ పదవి తీసుకోండి. ఆ రకంగా అందరం కలిసికట్టుగా పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోదాం. కానీ ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా, మీరెవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. కొంత అవుతుంటాయి సంఘటనలు. ఇప్పుడు ఎల్లారెడ్డిలో ఒక సంఘటన జరిగింది, సూర్యాపేటలో ఒక సంఘటన జరిగింది, అట్లాగే ఖానాపూర్లో కూడా మొన్న ఒక సంఘటన జరిగింది. అక్కడ సోమారిపేట ఎర్రచింతల్ గ్రామ సర్పంచ్ బండారి పుష్ప గారి భర్త రవీందర్ గారు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లాంటి నిజానికి మా అందరికీ చాలా బాధ కలిగించే పరిస్థితి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను ఫోన్ చేసిన అదే రోజు జాన్సన్కు, రమ్మంటావా తమ్మి ఏంటంటే ఇక ఎలక్షన్ నడుస్తుందన్న, ఈ లొల్లిలో ఎవరి లొల్లిలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వద్దు కొన్ని రోజులైనాక పోదాం మనం అని చెప్పిండు. నా రిక్వెస్ట్ మీతో దయచేసి ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ ఆత్మహత్యలు కొట్లాటలు ఇవి మంచిది కాదు. ఎలక్షన్ తిరిగి కొట్లాడదాం. అవతలోడు మన మీద దాడి చేస్తే మన మీదకి వస్తే అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం, వాళ్ళ దౌర్జన్యాలను తిప్పికొడదాం. అంతేగాని ఈ రకంగా బేజారు కావద్దని నా రిక్వెస్ట్. ఇంకొక రిక్వెస్ట్ కూడా మీ అందరితో నా ప్రార్థన, అద్భుతంగా 2 ఏళ్ల నుంచి మంచి పోరాట పటిమ ప్రదర్శించి ఇవాళ నిజానికి చాలా గొప్ప ఫలితం మీరు సాధించినారు. ఖానాపూర్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బిత్తరపోయే ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు పరిశాన్ అవుతున్నారు, అరే గిట్లా గులాబీ సేనలో గింత పోరాట పటిమ ఉందా, కేసీఆర్ దళంలో గింత కత్తున్నదా, అయిపోయింది అనుకున్న పార్టీ మళ్ళొక్కసారి లేచి ఉరుకులాడుతుంది కదా, గులాబీ జెండా గల్లీ గల్లీలు ఎగురుతుంది కదా అని కాంగ్రెస్ వాళ్ళు బీరిపోయే పరిస్థితి వచ్చింది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళ ఈపు ఇమానం మోగే విధంగా బ్రహ్మాండమైన తీర్పిచ్చే విధంగా ఐకమత్యంగా కొట్లాడదాం. టికెట్ ఒకరికే వస్తుంది, కానీ ఎవరు నారాజు కావద్దు, నొచ్చుకోవద్దు, జర కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు ఏం చేద్దామంటే దయచేసి అందరు ఒక్కసారి వస్తే ఎవరికి ఫోటోలు రావు, ఎవరికి ఏం రావు. ముందు గెలిచిన సర్పంచులు, గౌరవ సర్పంచులు, ఒకవేళ లేడీస్ ఉంటే వాళ్ళ భార్యలు, అదే వాళ్ళ మన భర్తలు, లేడీస్ ఉంటే సర్పంచ్గా వారు ఇద్దరు రండి. మిగతా ఒకరి తర్వాత ఒకరు మండల్ బై మండల్ పిలుస్తాం. వాటిని దయచేసి వారిని సెపరేట్గా వారిని కలుద్దాము. మీరు మిగతా వాళ్ళు దయచేసి ఆగాల. ఓన్లీ ఫస్ట్ సర్పంచ్ల తర్వాత వారికి సన్మానం చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరం కూడా ఫోటోలు దిగుదాం. ఎవరు తొందరపడద్దని చెప్పి కోరుతూ జై తెలంగాణ.